శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో 19వ తేదీ నుండి పేషెంట్లు వారి సహాయకులకు త్వరితగతిన సేవలు అందించాలన్న ఉద్దేశంతో వారి సహాయార్థం స్విమ్స్ సేవను ప్రారంభించినట్టు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ టీటీడీలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్ లో కూడా ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఆవి సుబ్బారావు మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ జె శ్యామలరావు ఆదేశాల మేరకు స్విమ్స్ యూనివర్సిటీలో స్విమ్స్ సేవ ప్రారంభించినట్లు తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్లో అందుతున్న దాదాపు 42 విభాగాలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుండి రోజుకు దాదాపు 1500 మంది పేషెంట్లు వస్తున్నారని, వీరిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల వరకు కావడంతో వీరికి ఎక్కడ ఏ వైద్య సేవలు అందుతున్నాయో తెలియజేయడం లేదు. అందుకోసం పేషెంట్ సౌకర్యార్థం స్విమ్స్ నందు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఒక బ్యాచ్ కు 20 మందిని నియమించి వారిని స్విమ్స్ ఓపీడీ బ్లాక్ మరియు శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ వద్ద పేషెంట్ల ఓపీ రిజిస్ట్రేషన్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం వచ్చే పేషెంట్లకు సహాయ సహకారాలు అందించడం కోసం ఈ సేవను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, చీఫ్ మరియు ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో దాదాపు రోజు 1400 నుంచి 1500 మంది దాకా పేషెంట్లు వస్తూ ఉంటారు. వాళ్ళలో అనేకులు మారుమూల గ్రామాల నుంచి రావడం జరుగుతూ ఉంది. విద్యార్థికులు కాకపోవడం వల్ల ఇక్కడ 42 డిపార్ట్మెంట్లు ఉండడం వల్ల ఏ సౌకర్యం ఎక్కడ ఉన్నది అని తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని వాళ్లకు సాయం చేయడం కోసమని మా విద్యార్థుల్లో ప్రతి బ్యాచ్కి దాదాపు 20 మంది చొప్పున ఒక వారం రోజులు పోస్టింగ్ వేసి వాళ్ళందరూ కూడా ఇలా పేషెంట్ల అసౌకర్యానికి గురి కాకుండా రిజిస్ట్రేషన్ విషయంలో అయితేనేమి, వేరువేరు ఓపీడీల కన్సల్టేషన్ విషయంలో అయితేమి, పరీక్షలు చేసుకోవడం విషయంలో అయితేమి సాయం చేయడానికి వీళ్ళందరూ నియోగించబడ్డారు. ఈ సేవకి స్విమ్స్ సేవ అని నామకరణం చేస్తున్నాము. ఈ పిల్లలందరూ అత్యుత్తమ ప్రమాణాల్లో వైద్యమే కాకుండా ఇలా సాంఘిక సేవ కూడా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నాము. దీనికి మన టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, ఈఓ శ్రీ శ్యామలరావు గారు, జేఈఓ వీరబ్రహ్మం గారితో చర్చించి ఇది మొదలు పెడుతూ ఉన్నాము. ఆ వెంకటేశ్వరుడి దయతో ఈ ప్రోగ్రాం చక్కగా ముందుకు సాగుతుందని, ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తాము. శ్రీనివాసో